కౌశికి కాళికల ఆవిర్భావం. దేవతల దీనాపాలనను అభ్యర్థనలు ఆలకించి జగదంబిక అభయం ఇచ్చింది. దానవ సంహారం చేస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను అంది. అంటూనే ఆ హిమగిరితనయ తన శరీరం నుంచి మరొక స్త్రీమూర్తిని ఆవిర్భింపజేసింది. ఆ అంబికను కౌశికి అని ముల్లోకాలు కీర్తించాయి. కౌశికి ఆవిర్భావం అయ్యాక పార్వతీదేవి తన శరీరం రంగును మార్చింది. నల్లని కాటుక రంగులోకి మారిపోయింది. కాళిక అని సకల దేవతలు స్తుతించారు. కదిలితే మసిరాలుతున్నంత మహాఘోర రూపంలో ఉంది. రాక్షసులను కూడా హడలెత్తించే కారు నరుపు, కాలరాత్రి లాంటి రూపం. కౌశికీ రూపంలో అంబిక మాత్రం సౌందర్య పరసీమగానే ఉంది. సర్వభూషణ సంయుక్త లావణ్యరాశి. అంబికాదేవి చిరునవ్వులు చిందిస్తూ నిలబడింది. నివ్వెరపోయి చూస్తున్న దేవతలు మరోసారి పలకరించింది. దేవతలారా, నిర్భయంగా ఉండండి. మీ శత్రువులను సంహరిస్తాను. కర్తవ్యం కర్తవ్యమే. ఇక చూడండి, రణరంగంలో విహారం చేస్తాను. శంభువుని శంభునాథులను మట్టుబెట్టి మీకు ఆనందం కలిగిస్తాను అంటూనే తన మృగేంద్ర వాహనాన్ని అధిరోహించింది. కాళికాదేవిని పార్శ్వభాగంలో కూర్చోబెట్టుకుంది. శంభుడి రాజధానికి చేరుకుంది. రాజధానికి సమీపంలో ఉన్న ఉద్యానవనంలో దిగింది. కాళికను ఎట్టేదుట శ్రోతగా కూర్చోబెట్టుకొని తాను అద్భుతమైన సంగీతాన్ని పాడనారంభించింది. ఆ జగన్మోహన సంగీతానికి చరాచర జగత్తు పరవశించింది. కోకిలలు సిగ్గుతో తలవంచుకున్నాయి. లేడీ కూనలు మేతమాని చెవులు రిక్కించి నిలిచిపోయాయి. పుట్టలలో నుంచి పాములు పడగలు బయటకు పెట్టి శిరకంపాలు చేస్తున్నాయి. ఆకాశంలో అదృశ్య రూపాలతో ఉన్న దేవతలు అచ్చమైన నాదానందాన్ని తొలిసారిగా చవిచూస్తున్నారు. ఆ సమయానికి చండాముండసురులిద్దరూ వాహ్యాలిగా అటువైపు వచ్చారు. గానానికి ఆకృష్టులై అప్రయత్నంగా అక్కడికి వచ్చి గానం చేస్తున్న అంబికామూర్తిని చూశారు. ఎదుట కూర్చున్న కాళికాదేవిని చూశారు. ఆ దివ్యగాన సౌందర్యానికి, గాత్ర సౌందర్యానికి ముగ్ధులయ్యారు. ఆశ్చర్యచకితులయ్యారు. పరుగు పరుగున వెళ్ళి తన ప్రభు శంభుడి సన్నిధిలో వాలారు. శిరసు వంచి నమస్కరించి మధురాతి మధురంగా పలికారు. దానవరాజా, దివ్యతేజ, హిమాలయాల నుంచి ఒక సుందరాంగి వచ్చింది. కామమోహిని అంటే అతిశయోక్తి కాదు. సింహవాహనాన్ని అధిరోహించి కూర్చుంది. దేవగంధర్వ లోకాలన్నీ తిరిగిన వాళ్ళమే కదా. ఎక్కడా ఇంతవరకు ఇలాంటి సౌందర్య రాశిని చూడలేదంటే నమ్ము. కనీసం వినలేదు కూడా. అందానికి తగ్గినట్టే మనోహరంగా, జగన్మోహనంగా సంగీతం పాడుతుంది. లేడీ కూనలు ఆ మధుర స్వరానికి సమ్మోహితులై ఆమె చుట్టూ చేరి నిశ్చేష్టంగా నిలబడి వింటున్నాయి. ఈవిడ ఎవరో, ఎవరి అమ్మాయో, ఎందుకోసం ఇక్కడికి వచ్చిందో ఏమిటో తెలుసుకో. నువ్వు పరిగ్రహించడానికి అన్ని విధాలా తగిన కామినీమణి అని నాకు అనిపించి పరుగు పరుగున వచ్చి నీకు విన్నవిస్తున్నాము. ఆ కళ్యాణాలోచన ఎవరో తెలుసుకొని ఇంటికి ఆహ్వానించి ఇల్లాలిని చేసుకో. ఇలాంటి నారీ మరి దొరుకుతుందని మేము అనుకోము. దేవతల రత్నరాశులన్నీ కొల్లగొట్టావు. ఈ నారీ రత్నం కూడా నీకు దక్కితే శోభాయమానంగా ఉంటుంది. ఐరావతం, ఉచ్ఛ్రవం, పుష్పకం, కుబేరుడి నిధులు, వరుణుడి శీతఛత్రం, పారిజాతం, కామధేనువు, వరుణపాసం, యమదండం ఇత్యాదులన్నీ బలాత్కారంగా కైవసం చేసుకున్నావు. నీకు హడలిపోయి సముద్రుడు అనంతరత్నరాశులను బహుకరించాడు. వాడిపోని పుష్పమాలికలను కానుకగా పెట్టాడు. సరే, మేనకాది అప్సరసలు నీకు పరిచారకులై ఊడిగమే చేస్తున్నారు. ఇలా సృష్టిలో ఉత్తమోత్తమైనది ప్రతిదీ బలాత్కారంగా అయినా నీ ఆధీనంలోకి వచ్చింది. మరింకా ఈ కాంతారత్నం కూడా నీకు చేరితే నీ ఐశ్వర్యానికి, శౌర్యానికి పరిపూర్ణత సిద్ధిస్తుంది.
ఇన్నింటిని దక్కించుకున్నవాడెవడు ఈమెని విడిచిపెట్టడు. ఇప్పటి వరకు మీ ఇంటిలో ఉన్న రత్నాలన్నింటికీ ఈమె రాకతో సార్థకం చేకూరుతుంది. లేదంటే అవి రత్నాల వంటివి అయిపోతాయి. అంతటి కన్యారత్నం ఈవిడ. కనీ విని ఎరిగని సౌందర్యం. గట్టిగా ప్రయత్నించి సొంతం చేసుకో. సుగ్రీవాసుర ధైర్యం. అంబికా సందేశం. మధురంగా మధురాక్షరంగా చండముండలు చెప్పిన వార్తా విశేషాన్ని కులాసాగా ఆలకించాడు శంభుడు. ముఖం వికసించింది. సన్నిధిలో ఉన్న సుగ్రీవుణ్ణి ఆజ్ఞాపించాడు. నర్మసచీవ, సుగ్రీవ దానవ, దైత్యం నిర్వహించవయ్యా. నువ్వు విచక్షుడివి, విపులుడివి. కార్యం సాధించుకరా. అక్కడికి వెళ్ళి ఏది చెప్పాలో ఎలా చెప్పాలో అలా చెప్పి ఆ వృషోధరి తనంత తానుగా ఇక్కడికి వచ్చేట్టు చెయ్యి. నీకు తెలుసుగా, అబలామణుల దగ్గర భేదదండోపాయాలు పనికిరావని, కేవలం సామధానమే ఉపయోగించాలని శృంగార కోవిదలు చెబుతున్నారు. భేదోపాయం వల్ల రసాభాసం, దండోపాయం వల్ల రసభంగమును. అంచేత అవి సుతరాము పనికిరావు. నీ వంటి నేర్పురులు పూనుకొని సామధానాలను మధుర వాక్యాలతో మిలాయిస్తే వశంకాని కామినీమణి ఉంటుందా? జయోస్తు, వెళ్ళిరా అని చెప్పి పంపించాడు. దానవ సుగ్రీవుడు ఆ ఉద్యానవనం చేరుకున్నాడు. సింహవాహనం మీద మూర్తీభవించిన సౌందర్య రాశిని చూశాడు. సరాసరి వెళ్ళి సాష్టాంగపడ్డాడు. సుకుమారంగా మధురాతి మధురంగా సంభాషించాడు. సుందర వదనారవింద, శంభుడనే దానవ చక్రవర్తిని గురించి ఎప్పుడైనా విన్నావా? సర్వాంగ సుందరుడు, ముల్లోకాలకు అధిపతి, ఇంద్రాది దిక్పాలకులందరినీ జయించి సూర్యుడు, వీరుడు. ఆ మహారాజు పంపితే నేనిలా నీ దగ్గరికి వచ్చాను. నీ రూప సౌందర్యం గురించి ఆ మహాత్ముడు ఇప్పుడే విన్నాడు. విన్నప్పటి నుంచి మనసంతా నీకే అర్పించి మదన పడిపోతున్నాడు. ప్రేమపూర్వకంగా మా దానవ చక్రవర్తి చెప్పమన్నా ఒకే ఒక మాట చెబుతున్నాను, ఆలకించు. నీకు సాష్టాంగపడి మరీ చెబుతున్నాడు. సుమ, గ్రహించుకో. సుందరి, నేను త్రిలోకాధిపతిని. యజ్ఞభాగాలను నేనే స్వీకరిస్తున్నాను. స్వర్గలోక సారాన్నంతటినీ ఇక్కడ ఈ పాతాళంలో కూర్చొని హరించాను. రత్నవిహీనను చేసేశాను. దేవతల దగ్గరున్న విలువైన వస్తువులను అన్నిటినీ బలత్కారంగా అపహరించి తెచ్చాను. ముల్లోకాలలోనూ సర్వరత్నాలకు నేనే అధిపతిని. దేవ దానవ మానవ జాతులన్నీ నా చెప్పు చేతల్లో ఉన్నాయి. ఇంతటి మహావీరుణ్ణి అయినా నీ సౌందర్యాది గుణాలను విని ఆకర్షితుడినై నీకు దాసుణ్ణి అయ్యాను. ఏమి చేయమంటావు చెప్పు. నా మనస్సు నీ ఆధీనమైపోయింది. రంబోడు, ఆజ్ఞాపించి నీ సేవకుణ్ణి నేను. నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను. అందాల రాసి, మన్మధుడి బాణాల నుంచి నన్ను కాపాడు. వాలుచూపుల చిన్నదాన, ఈ మన్మధార్తుడి మీద కాసింత దయ చూపించు. నన్ను వరించి నీ ఇచ్చే వచ్చినట్టు క్రీడించు. సదా సౌభాగ్యవతివై వర్ధిల్లు. ఓ మదమందర, ఇది మా ప్రభు సందేశం. విన్నావుగా. జాగ్రత్తగా ఆలోచించి ప్రేమగా మధురంగా ఏమి చెబుతావో చెప్పు. అది యథాతథంగా తీసుకువెళ్ళి విన్నవిస్తాను అని ప్రసంగం ముగించాడు సుగ్రీవుడు. అంబికా ముఖం మీద ఒక లేత చిరునవ్వు విసిరింది. సౌమ్యంగా బదులు పలికింది. దానవదూత, శంభుడినే కాదు నిశంభుడిని కూడా నేనెరుగదగను. మహాబలశాలులు కదా. నీ ప్రభు సకల దేవతను జయించాడు. సకల శత్రువులను హరించాడు. సర్వ సద్గుణాలకు రాసి, సర్వసంపదలకు భోక్త, మహాదాత, సూరాధినేత. ఇక రూపంలో అచ్చం మన్మధుడేనట. 23 లక్షణాలు ఉన్నాయట. పైగా దేవమానవ పురుష జాతులకు అవ్యధుడు కూడానట. అవునా? ఇవన్నీ తెలిసే అంతటి మహాసూరుణ్ణి ఒక్కసారి కల్లారా చూద్దామనిపించి ఇలా వచ్చాను. నా అంతట నేనే వచ్చాను. రావద్దు. రత్నం
తన శోభను పెంచుకోవడానికి బంగారాన్ని వెతుక్కుంటూ వస్తుంది కదా. సుగ్రీవ, నేను వరాన్వేషణలో బయలుదేరాను. చాలా దూరం నుంచి వచ్చాను. స్వర్గంలో దేవతలందరినీ చూశాను. భూలోకంలో మానవ మహావీరులను చూశాను. గంధర్వ, యక్ష, రాక్షసధాతులందరినీ అవలోకించాను. అందగాళ్ళు చాలామందే కనిపించారు కానీ అదేమిటో అందరూ భయపడిపోతున్నారు, గజగజ వణికిపోతున్నారు. ఏమిటా అని ఆరా తీస్తే మీ ప్రభువు శంభుడికి భయపడుతున్నారని తెలిసింది. అదిగో అక్కడ మొదటిసారిగా శంభుడి గుణగుణాలను గురించి విన్నాను. దర్శించాలనిపించింది. హుటాహుటిన వచ్చాను. దూత, మహానుభావ, వెళ్ళు, మీ ప్రభువుకు చెప్పు. ఎవరూ లేనప్పుడు ఏకాంతంగా మృదుమధురంగా నా సందేశం వినిపించు. ఇదిగో జాగ్రత్తగా విను. యథాతథంగా చెప్పాలి సుమా. వీరతాగుణ సమారంభ శుంభ, బలవంతుల్లోకెల్లా బలవంతుడివని, సుందరులలోకెల్లా సుందరుడివని విన్నాను. దాతవని, సకల దేవ విజేతవని తెలుసుకున్నాను. సర్వ విద్యాపరాయణుడని, సకల సద్గుణ విశారదుడని గ్రహించాను. ఉన్నత వంశంలో జన్మించావని, దక్షతతో రాజ్యం నిర్మించావని ఆలకించాను. రత్నరాశులను స్వాధీనపరుచుకొని భోగభాగ్యాలను అపారంగా అనుభవిస్తున్నావని పలకరించాను. అందుకే కోరి కోరి నీ నగరానికి వచ్చాను. నేను వరుణ్ణి వెతుక్కుంటున్నాను. ఇంతకాలానికి యోగ్యుడవు దొరికావు. నేనే నీకు తగిన దానను. ఇది నిజం. కాకపోతే నాకు చిన్న నియమం ఉంది. ఇక్కడ దాకా వచ్చి చెప్పకపోవడమేమి, చెప్పేస్తున్నాను. చిన్నప్పుడు బాల్య చాపల్యం కొద్దీ నేనొక ప్రతిజ్ఞ చేశాను. చిలికత్తెలందరూ నన్ను, నా బలాన్ని ప్రశంసిస్తుంటే ఉబలాటం ఉండబట్టలేక రహస్యంగా ప్రతిజ్ఞ చేశాను. ఏమిటంటే అది, నాతో బలపరాక్రమాలలో సాటి వచ్చేవాడై రణరంగంలో నన్ను జయించిన వాడినే నేను పెళ్లాడతాను అని. ఆడపిల్లను గదా, అదొక చాపల్యం. ఈ ప్రతిజ్ఞకు నా చలికత్తెలంతా పరిహసించారు, ఆట పట్టించారు. దానితో నాకు పట్టుదల పెరిగి ప్రతిజ్ఞకు మరింతగా కట్టుబడిపోయాను. వరాన్వేషణలో ఆ దేశము ఈ దేశము తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. నువ్వు మహావీరుడివి, మహాసూరుడివి, మహాబలిశాలివి. నా బలమంటావా? ఇదిగో ఈ పాటిది తెలుసుకునే ఉంటావు. అంచేత ఇలా వచ్చి స్వబలంతో నన్ను జయించి నా కోరిక తీర్చు. నువ్వు ఒక్కడివై వచ్చినా సరే, తమ్ముడు నిశంభుడితో కలిసి వచ్చినా సరే, సమరంలో జయించి సుందర నన్ను వివాహం చేసుకో. అంబిక సందేశాన్ని ఆలకించిన సుగ్రీవుడు ఆశ్చర్యపోయాడు. ఎంత తెలివి తక్కువ దానివే అన్నట్టు ఒక నవ్వు నవ్వాడు. అమ్మాయి, ఏమి మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏమిటి ఈ సాహసం? ఆడదానిని అనిపించుకున్నావు. ఇంద్రాది దేవతలను ఓడించిన చండశాసనుడితో నీకు సమరమా? తలపడతావా? అతన్ని జయించగలిగినవాడు ఈ ముల్లోకాలలోనే లేడు. ఇక నువ్వా? సుందరి, బలబలాలు తెలుసుకోకుండా ఇలా ఎవరు పడితే వారితో కయ్యానికి కాలు దువ్వకూడదు. సమరాలు గిమిరాలు నీకెందుకు కానీ మా ప్రభువు ఏదో నీ మీద మనసు పడ్డాడు. అంగీకరించి వివాహం చేసుకో, సుఖపడు. మూర్ఖంగా పంతాలకి పోవద్దు. నా మాట విను. శంభుణ్ణి వరించు, లేదా నిశుంభుణ్ణి వరించు. శృంగారం సర్వప్రాణకోటికి ఆనందదాయకమే. అందున నీలాంటి అందగత్తెలకు, యువతలకు ఇంకాను. ఇప్పుడు నువ్వు నా వెంట రాకపోతే మా ప్రభువుకు కోపం వస్తుంది. సేవకులను పంపించి నిన్ను బలాత్కారంగా తీసుకుపోతాడు. జుట్టు పట్టుకొని లాక్కపోతారు. అసలే రాక్షసులు శుంభుడి సన్నిధిలో పడేస్తారు. అదంతా అవమానమో ఆలోచించు. సిగ్గును కాపాడుకో. తన్వంగి సాహసాలు చేయకు. గౌరవంగా అడిగాడు, గౌరవంగా పద. గౌరవం దక్కించుకో. యుద్ధం ఎక్కడ, రతిసౌఖ్యం ఎక్కడ? సారాసార వివేకం ఉండవద్దు. నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు కనుక
ఇలాంటి సువర్ణ అవకాశం లభించింది. శుభప్రదంగా ఉంటుంది. నా మాట విని శుంభుణ్ణో నిశుంభుణ్ణో వివాహం చేసుకో. దూత, నువ్వు చెబుతున్నది అంతా వాస్తవమే, అంగీకరిస్తున్నాను. శుంభు నిశుంభులు మహాసూరులని మహాక్రూరులని బాగా ఎరుగుదగను. కానీ ఏం చేయను? చిన్నప్పటి నా ప్రతిజ్ఞ తీరాలి కదా. లేకపోతే చెలికత్తెలలో నాకు సగుబాటు కాదు, అవమానం కాదు, సిగ్గుచేటు కాదు. అంచేత శుంభుడు గాని నిశుంభుడు గాని ఎవడు బలవంతుడైతే వాడే నా భర్త. రమ్మను, నన్ను జయించమను, పాణిగ్రహణం చెయ్యమను. నేనేదో ఆ దేశమో ఈ దేశమో పర్యటిస్తూ యథాలాపంగా ఇలా వచ్చాను. ఒంటరిదాన్ని, పైగా అబలను. వీరధర్మం ఒకసారి గుర్తు చేసుకొని నాకు యుద్ధం అనుగ్రహించమని నీ ప్రభువుకు విన్నవించు. నా చేతిలో శూలం ఉంది. అది చూసి భయపడేట్టయితే పాతాళంలోనే ఉండిపొమ్మను, మరింక బయటికి రావద్దను. స్వర్గాన్ని భూలోకాన్ని వదులుకోమను. సుగ్రీవ, నేను ఏమైపోతానో అనే బెంగ నీకెందుకు గాని నువ్వు వెంటనే వెళ్ళి నేను చెప్పింది చెప్పినట్టు చెప్పు నీ ప్రభువుకి. అతడే ఆలోచించుకుంటాడు. ఏది యుక్తమనిపిస్తే అది చేస్తాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పడమే దూతగా నీ ధర్మం. అది చెయ్యి చాలు. మిగతా విషయాలు నీకు అనవసరం. వెళ్ళు, త్వరగా వెళ్ళు. సుగ్రీవుడు మరింక నోరు మెదపలేదు. హుటాహుటిన శుంభుడిని చేరుకున్నాడు. సాష్టాంగపడి లేచాడు. ఎలా చెబితే ఏమి కోపం వస్తుందోనని సంశయిస్తూ ఉపోద్ఘాతంతో ప్రారంభించాడు. మహాప్రభు, సత్యము ప్రియకరము అయిన మాట చెప్పాలని పెద్దలంటారు. అందుకని ఆలోచిస్తున్నాను. నిజానికి ఆ 2 లక్షణాలు కలిసున్న మాట దుర్లభం సుమా. అప్రియం చెబితే అది సత్యమే అయినా ప్రభువులకు కోపం వస్తుంది. పోని ప్రియమే చెబుదామంటే అది అసత్యమై ఆ తర్వాత పీకల మీదకు తెస్తుంది. ఈ అబల ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, మరి ఆవిడ గారి బలం ఏమిటో నాకు ఏమాత్రమూ గోచరం కావడం లేదు. అంతా గందరగోళంగా ఉంది. వెళ్ళి చూశాను. యుద్ధమో అంటుంది. మహాగర్వంగా ఉంది. చాలా కటువుగా మాట్లాడుతుంది. అయినా నాకెందుకు బాబు, ఆవిడ చెప్పమన్నది చెప్పేనట్టు చెబుతున్నాను. మహాప్రభు, ఆలకించు. నేను బాల్యంలో చెలికత్తెల ముందు వినోదం కోసం నా వివాహ విషయమై ఒక ప్రతిజ్ఞ చేశాను. ఎవడు నన్ను యుద్ధంలో జయించి నా గర్వాన్ని వదిలేస్తాడో ఆ సమబలుడినే నేను వివాహం చేసుకుంటానని. కాబట్టి నా ప్రతిన వృధా కాకుండా యుద్ధం చేసి నన్ను జయించి వివాహం చేసుకో అని నీకు విన్నవించమంది ప్రభు ఆ సుందరాంగి. చెప్పేశాను. ఆ తరువాత నీ ఇష్టం. ఆవిడ మాత్రం కయ్యానికి కాలు దువ్వుతుంది. త్రిశూలం ధరించి సింహవాహనం మీద సిద్ధంగా ఉంది. బాగా ఆలోచించి ఏది యోగ్యమో అది చెయ్యి. సుగ్రీవుడు జంకుతూనే విషయం విన్నవించాడు. శుంభుడు శ్రద్ధగా విన్నాడు. పక్కనే కూర్చున్న నిశుంభుడి కేసి చూశాడు. సోదరా, కర్తవ్యం ఏమిటో ఆలోచించు. ఒక ఆడది కయ్యానికి రమ్మని కవ్విస్తోంది. నేను వెళ్ళనా? నువ్వు వెళతావా? అగ్రజ, నువ్వు వద్దు, నేను వద్దు. ఈ మాత్రం ఆడదానితో యుద్ధానికి మనం కావాలా? ధూమ్రాలోచనని పంపించు. జయించి తీసుకువస్తాడు, వివాహం జరిపిస్తాడు అన్నాడు నిశుంభుడు. శుంభుడికి ఈ ఆలోచన నచ్చింది. మహాసైన్యంతో వెళ్ళమని ధూమ్రాలోచనుడిని ఆజ్ఞాపించాడు. ఆ సుందరాంగిని సంహరించకుండా పట్టితమ్మని మరీ చెప్పాడు. ఆవిడకు సహాయంగా ఏ దేవతలు వచ్చినా ఏ మానవులు వచ్చినా సంహరించు. కూడా ఉన్న కాళికను మర్దించు. ఆవిడను మాత్రం సంహరించకు. బంధించి తీసుకురా. ఆ సాధ్వి సుకుమారి కుశోధరి ప్రయత్నపూర్వకంగా రక్షణీయ. ఇది మాత్రం గుర్తుంచుకో అని చెప్పి పంపించాడు. అంబిక ధూమ్రాలోచన సంవాదం. ధూమ్రాలోచనుడు ప్రభువుకు ప్రదక్షిణం చేసి పాదాలకు నమస్కరించాడు. 60,000 మంది అసాధు రాక్షస సైన్యంతో బయలుదేరాడు. అందమైన ఉద్యానవనంలో విడిది చేసి సంగీతం పాడుకుంటున్న అంబికాదేవిని దర్శించాడు. ఆ మృగ సభాషిని చూస్తూనే వినయంగా నమస్కరించాడు. దేవి, శుంభుడు
విరహంతో పరితపిస్తున్నాడు. నీతి తెలిసినవాడు కనుక ముందుగా దూతను పంపించాడు. రసభంగం పనికిరాదని సామోపాయం ప్రయోగించాడు. ఆ దూత నీ నుంచి తిరిగి వచ్చి ఏదేదో చెప్పాడు. మా ప్రభువు ఆశించిన దానికి భిన్నంగా ఉంది నీ సందేశం. అది విన్నాక మరీ చింతాకులుడయ్యాడు. నువ్వు రసమార్గం తెలిసిన దానివే కనుక చెబుతున్నాను. శుంభుడు కామమోహితుడై నిన్నే కలవరిస్తున్నాడు. బహుశా నువ్వు నర్మగర్భంగా చెప్పిన దానిని ఆ దూతగాడు సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అనుకుంటున్నాను. ఎవడు నన్ను సంగ్రామంలో జయిస్తాడో ఆ సమబలుడినే అంటూ నువ్వు కఠినంగా పలికావట్టు కదా. 2 రకాల సంగ్రామాలుంటాయని వాడికి తెలీదు పాపం, అమాయకుడు. శర సంగ్రామం ఒకటి, స్మర సంగ్రామం ఒకటి. ఈ రెండోది నీ వంటి వామోరులతోనూ, ఆ మొదటిది శత్రువీరులతోనూ సముధాత సుందరంగా ఉంటాయి. ఒకటి సుఖప్రదము, ఒకటి దుఃఖప్రదమును. వరారోహ, నీలాంటి అందగత్తెల మనస్సులను తెలుసుకోవడం అందరికీ సాధ్యమవుతుందా? మా ప్రభువు వంటి రసికులకే చెల్లు. అందుకే మహాసైన్యంతో నన్ను పంపించాడు. సగౌరవంగా తీసుకురమ్మన్నాడు. నీ స్మర సంగ్రామం వాంచి తీరుస్తాడు. తిలోకాధిపతి అయిన శుంభుడికి పట్టమహిషివై మహాభోగాలను అనుభవించు. నువ్వు కోరుకున్న సంగ్రామంలో అతడు నిన్ను జయిస్తాడు. బాణ విద్యలోనే కాదు, పుష్పబాణ విద్యలోనూ మంచి నేర్పరి. నువ్వు చిత్ర విచిత్రంగా భావాలను ప్రదర్శిస్తే అతడు సమస్థాయిలో భావాలను ప్రకటిస్తాడు. ఆ సంగ్రామంలో ఈ కాళిక మీకు నర్మసాక్షిని అవుతుంది. శయన మందిరంలో సుఖశయ్య మీద నీతో సంగ్రామం చేసి నిన్ను ఓడిస్తాడు. నఖక్షతాలతో నీ శరీరం నిండా, దంతక్షతాలతో నీ అధరం మీద రక్తం చిందిస్తాడు. చెమటలు పట్టిస్తాడు. నిన్ను చిందరవిందర చేస్తాడు. నీ వాంఛితం నెరవేరుతుంది. ఆ రూపంలో నిన్ను చూసి మా ప్రభువు పరవశుడు అవుతాడు. ఇంకా నిన్ను వివసుడవుతాడు. మాననీయమని మృదువుగా చెప్పాను, హితవుగా చెప్పాను. మా దానవ ఘనాధ్యక్షుడు అభ్యర్థనను మన్నించు. అస్త్రశాస్త్రాలతో యుద్ధం కోరుకునేవారు బట్టి మందభాగ్య శిఖామణులు. దానికి నువ్వు తగవు. ఇది నీకు వద్దు. నువ్వు సురత వల్లభవు. నీకు మృదువైన పాదతాండనంతో పులికింపజేసే మా ప్రభువుకు అశోకత కలిగించు. మద్యం పుక్కుటబట్టి చిలకరించి వకుసత్వం కురవకత్వం ప్రసాదించు. ధూమ్రాలోచన ప్రసంగానికి అంబికాదేవి సమాధానం చెప్పలేదు. మౌనంగా ఉండిపోయింది. కాళికాదేవి కల్పించుకుంది. ఘాటుగా బదులు పలికింది. జాల్ముడా, విదూషకుడిలా నటుడిలా మాట్లాడుతున్నావు నువ్వు. మధురంగా మాట్లాడుతూ వృధా మనోరథాలు నెమరు వేస్తున్నావు. సేనాసహితుడివై వచ్చావు. ఆ దుర్మార్గుడు పంపితే వచ్చావు. యుద్ధం చెయ్యి. వ్యర్థాలాపాలు చాలించు. శరాగతాలతో శుంభు నిశుంభులను సంహరించు. ఇంకా నీలాంటి నీచులందరినీ మట్టుబెట్టి అంబికాదేవి తన నిలయానికి తిరిగి వెళ్తుంది. ఈ జగన్మోహినితో మీ మందమతికి వివాహమా? సింహిక ఎంత కామార్తె అయినా మాత్రం నక్కను వరిస్తుందా? ఆడ ఏనుగు గాడిదను కోరుతుందా? ధూర్తుడా, వెళ్ళు. శుంభు నిశుంభులకు నా మాటగా చెప్పు. యుద్ధానికి రమ్మను. లేదంటే శరణు వేడుకోమను. పాతాళాల్లో దాంకోమను. ఆ మాటలు ధూమ్రలోచనలో కోపాగ్నిని రగిల్చాయి. కురూపి, ముందు నిన్ను సంహరించి తరువాత ఆ అంబికను బంధించి మా ప్రభువు సన్నిధికి తీసుకువెళ్తాను. కానీ రసభంగం అవుతుందని భయపడుతున్నాను. లేదంటే ఈపాటికే ఈ పని చేసుండేవాణ్ణి అని గర్జించాడు. మందమతి, ధనుష్మంతుడెవడు ఇలా సంశయించడు. అశక్తుడివై నిన్ను నువ్వు పొగుడుకుంటున్నావు. సామర్థ్యమే ఉంటే
ధనస్సు ఎక్కుపెట్టి శరం సంధించు, సరాసరి యమలోకానికి పోదువుగాని. కాళికాదేవి ఆగ్రహోదగ్రంగా మాట్లాడేసరికి ధూమ్రాలోచనుడు ధనస్సు ఎక్కుపెట్టాడు. శరవర్షం కురిపించాడు. ఆకాశంలో అదృశ్యరూపులై విమానాలలో కూర్చొని తిలకిస్తున్న దేవతలు కాళికను జయధ్వానాలతో స్తుతించారు. కాళిక ధూమ్రాలోచనుడిపై ధీటుగా బాణాలు కురిపించింది. వివిధ ఆయుధాలతో ఘోరంగా యుద్ధం జరిగింది. ధూమ్రాలోచనుడి నుండి రథానికి పూంచిన గాడిదలను కాళిక ముందుగా సంహరించి తీవ్ర బాణాలతో రథాన్ని భగ్నం చేసింది. విజయగర్వంతో వికటాటహాసం చేసింది. ఇంతలోకి వాడు మరో రథాన్ని అధిరోహించి క్రోధంతో బగబగలాడుతూ చురకత్తులు విసిరాడు. కాళికాదేవి వాటన్నింటినీ మధ్యలోనే ఖండించి అతడి రథానికి ఇరువైపులున్న రాక్షసులుగా ఉన్న రాక్షసులను సంహరించింది. సూతుడని గాడిదను మట్టుపెట్టింది. వాడి ధనస్సును విరిచేసింది. దిక్కులు పికటిల్లేలాగా శంఖనాదం చేసింది. ధూమ్రాలోచనుడు సర్వలోహ మాయమైన పరిగను స్వీకరించి కాలయముడిలా కాళికాదేవిపైకి లంఘించాడు. కురూపి, కలహప్రియ, ఇప్పుడే నీ అంతు చూస్తానంటూ దూసుకువచ్చాడు. కాళికాదేవి క్రోధ తామ్రక్షి అయి హుంకరించింది. ధూమ్రాలోచనుడు భస్మమైపోయాడు. రాక్షస సైనికులు భయవిహ్వాలులై పలాయనం చిత్తగించారు. దేవతలుడు ఆనందం పట్టలేక కాళికాదేవిపై పుష్పవర్షం కురిపించారు. ఆ క్షణంలో రణరంగం భీకరంగా ఉంది. రాక్షసుల కలేబారాలు, గాడిదల శవాలు, తెగిపడిన అవయవాలు, మాంసం ముద్దలు, రక్త ప్రవాహాలు, కాకులు, గ్రద్దలు, డేగలు, రాబందులు, నక్కలు కలహించుకుంటున్న కోలాహలం. కాళికాంబికలు ఆ ప్రదేశం నుంచి వైదొలిగి అల్లంత దూరాన మరొక సమతలంలో విడిది చేసి విజయసూచకంగా శంఖనాదం చేశారు. అది శంభుడి నివాస మందిరంలో ప్రతిధ్వనించింది. సోదరులిద్దరూ ఇవలికి వచ్చి చూశారు. క్షతగాత్రులై తిరిగి వస్తున్న దానవ సైనికులు కనిపించారు. కొందరిని మంచాలపై మోసుకు వస్తున్నారు. ధూమ్రాలోచనుడు కనపడలేదు. ఏమయ్యాడు? అంబికను తీసుకురాలేదా ఇంకా అని సేవకులను ప్రశ్నించారు. సేవకులు భయపడుతూ జరిగిన సంగతి వివరించారు. వినిపిస్తున్నది అంబికా శంఖానాదం. కాళికాదేవి ధూమ్రాలోచనుడిని కడతేర్చింది. మిగిలిన వారిని సింహం పొట్టన పెట్టుకుంది. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఇదంతా చూస్తుంటే మనకేదో మహా ఆపదే వచ్చినట్టు కనపడుతుంది. జయించడం కష్టం అనిపిస్తుంది ప్రభు. మంత్రులతో చర్చించు. ఒంటరిగా వచ్చిన ఆడది ఇంత చేసిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఏ సైన్యమూ లేదు, ఏ సహాయమూ లేదు. నిర్భయంగా నిలబడి యుద్ధం చేస్తుంది. మిమ్మల్ని కయ్యానికి రమ్మని కవ్విస్తుంది. సింహం మీద కూర్చోవడమేమిటో విడ్డూరంగా ఉంది. దానవనాథ, సంధి చేసుకోవడమా, యుద్ధానికి దిగడమా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బాగా ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి. దాని ప్రకారం మా రాక్షస వీరులందరము నడుచుకుంటాము. ఈవిడి దగ్గర సైన్యం లేదు, కానీ దేవతలంతా అటువైపు ఉన్నట్టే. సమయం వస్తే బయటపడతారు. హరిహరాదులు కూడా రంగంలోకి దిగుతారు. దిక్పాలకులు సేనా సమేతులై ఆకాశంలో అదృశ్య రూపాలతో సర్వసన్నద్ధంగా ఉన్నారని తెలిసింది. గంధర్వ, కిన్నెర, మానవ జాతులంతా అవసరాన్ని బట్టి నడుం బిగిస్తారు. మా బుద్ధికే ఇవన్నీ తెలుస్తున్నాయి. కాళికాదేవిని చూస్తుంటే ఆవిడకసలు ఎవరి సహాయమూ అవసరం లేదనిపిస్తుంది. కేవల హూంకారంతో ధూమ్రాలోచనుడిని భస్మం చేసింది. ఈ చరాచర జగత్తునంటింటినీ చిటికెలో భస్మం చేయగలదు. మన దానవ సమూహం ఏపాటి? మహాప్రభు, నీకు కోపం వస్తే రావచ్చు గాని నీ అనుయాయులుగా ఇది మా కర్తవ్యం. హితాన్ని, సత్యాన్ని మితంగానైనా చెప్పడం మా ధర్మం కనుక సాహసించి మనవి చేశాం.
మీకు ఏది రుచిస్తే అది చెయ్యండి, ఆజ్ఞాపించండి. సేవకుల మాటలు శాంతంగానే ఆలకించాడు శుంభుడు. సోదరుణ్ణి తీసుకొని రహస్య మందిరంలోకి ప్రవేశించాడు. తమ్ముడు ధూమ్రాలోచనుడు మహావీరుడు క్షణంలో బూడిదైపోయాడు. సైనికులు బుగ్గిపాలైపోయారు. మదగర్వంతో ఆ మహాతల్లి శంఖనాదం చేస్తుంది. కాలగతి ఏ నిమిషానికి ఎలా మారుతుందో జ్ఞానులకైనా తెలియదు. గడ్డిపోచ ఒక వజ్రాయుధం కావచ్చు, ఒక వజ్రాయుధం గడ్డిపరకైనా కావచ్చు. దైవం అనుకూలించకపోతే బలవంతుడే బలహీనుడవుతాడు. కాలగతి దైవగతి అటువంటిది. సోదరా, అందుకే నిన్ను సలహా అడుగుతున్నాను. ఏం చేద్దాం? అంబికాదేవి మనసు దక్కుతుందనే మాట కల, అది వదిలే. యుద్ధానికి దిగడమా, పారిపోవడమా? ఇది ప్రశ్న. త్వరగా తేల్చి చెప్పు. నువ్వు వయసులో నాకంటే చిన్నవాడివే అయినా సంకట పరిస్థితుల్లో నీ బుద్ధి చురుకుగా పనిచేస్తుంది. సలహా చెప్పడంలో పెద్దవాడివే. నువ్వు ఎలా అంటే అలా చేద్దాం. అగ్రజ, పలాయనం మనకు యుక్తం కాదు. దుర్గాలలో తలదాచుకోవడము సమంజసం కాదు. యుద్ధమే శ్రేయస్కరం, అదే కర్తవ్యం. సేనా సమేతుడినై వెళతాను, నేనే వెళతాను. ఆ అబలలను సంహరించి వస్తాను. దైవం ప్రతికూలించి జరగరానిదే జరిగితే అప్పుడు నువ్వు మరోసారి బాగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకుందువు గాని. అయితే తమ్ముడు, నువ్వుండు. చండాముండులు ఉన్నారు కదా, వాళ్ళని పంపిద్దాం. కుందేలును పట్టుకోవడానికి ఏనుగును పంపకూడదు కదా. చండాముండులు మహావీరులు, కాళికాంబికలను వీళ్ళు సరిపోతారు. సంభాషణ ముగించి శుంభునిశమ్ములు రహస్య మందిరం నుంచి యువతలికి వచ్చారు. వస్తూనే చుండముండులను యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞాపించారు. సర్వసేనా సమేతులై సర్వాయుధ సన్నుదులై తరలి వెళ్ళండి. మదగర్వితులైన ఆ సిగ్గులేని ఆడవాళ్ళిద్దరిని సంహరించి రండి. ఎవరినీ ప్రాణాలతో పట్టి బంధించి తీసుకురావాల్సిన అవసరం లేదు. అలాంటి ప్రయత్నం ఏమీ చేయకండి. నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టి రండి.